మనం సత్కరించాలనుకుంటున్నాం. మై అండ్ శైలజ మేడంకి మరొక చిన్న ఫెలిస్టేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. మేము పిలవగానే ఆవిడ చాలా బిజీగా ఉంటారు. అందరూ లేడీస్ ఉంటారు మేడం, రావాలని 3 days నుంచి కాల్ చేస్తే యాక్సెప్ట్ చేసి వచ్చారు మేడం. వైజాగ్ ఉమెన్స్ మయూక ఉమెన్స్ ఫ్యాషన్ డిజైనర్స్ అసోసియేషన్. అలాగే మనకి శైలజ మేడంకి ఒక చిన్న ఫెలిస్టేషన్ ఉంది. వైజాగ్ సిటీని సేఫెస్ట్ సిటీ ఫర్ విమెన్ ఇన్ ఇండియా ఆ గుర్తింపు పోయిన సంవత్సరం ఇవ్వడం జరిగింది. మొన్న క్యాల్కటా నుండి ఒక సీనియర్ IPS ఆఫీసర్ సత్యమణి కుటుంబం అందరూ కలిసి వచ్చారండి. వెళ్తూ ఉంటే నేను అడిగాను, మీ వైజాగ్ గురించి మీ అభిప్రాయం ఏంటి? అప్పుడు ఆ సత్యమణి అన్నారండి, నేను హోటల్లో ఉన్నాను, రాత్రిపూట 12 దాటిన బీచ్ వైపు వెళ్దాం అనుకున్నాము, హాయిగా తిరిగాము, ఎటువంటి భయం లేకుండా తిరగగలిగాము. అటువంటి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఉంది మన విశాఖ నగరంలో ప్రతి లేడీస్కి. ఈరోజు మన భారతదేశంలో 2 రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి వచ్చేసి లేడీస్, ఢిల్లీ, వెస్ట్ బెంగాల్. మన ప్రపంచంలో చూస్తే ఎన్నో దేశాలు అక్కడ ప్రెసిడెంట్ లేడీ లేకపోతే ప్రధాని లేడీ. మొన్నటి వరకు యునైటెడ్ కింగ్డమ్లో క్వీన్ ఉన్నారండి. ఇప్పుడు క్వీన్ చనిపోయిన తర్వాత ఇప్పుడు కింగ్ ఉన్నారండి. మొన్నటి వరకు క్వీన్ అంటే ఇప్పుడు మగవాళ్ళకు తెలుసు, ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత క్వీన్ ఎట్లా చెప్తే అట్లా చేయాల్సిందే ఇంట్లో. సో మగవాళ్ళకు బలం ఎంత బలం బయట, ఇంటి లోపల ఎటువంటి బలం లేదు. మాట్లాడాలంటే కూడా పర్మిషన్ కావాలి, టీవీ ఛానల్ మార్చాలంటే కూడా పవర్ లేదు. అది చూస్తే ఉమెన్స్ దినోత్సవం సందర్భంగా ఈరోజు మయూక ఉమెన్స్ ఫ్యాషన్ డిజైనర్స్ అసోసియేషన్ నిర్వహిస్తున్న పవర్ ఆఫ్ వైజాగ్ విమెన్, అది చూస్తే తెలిసిపోతుంది. మీ శక్తి, మీ బలం ఇక్కడ కనిపిస్తుంది. సో నేను ఇక్కడ 20 నెలల నుండి పనిచేస్తున్నాను. ఎక్కడ చూసినా ఆడవాళ్ళు మగవాళ్ళు ప్రతి మంచి పని కలిసి చేస్తున్నారని చూస్తున్నాం. ఇప్పుడు మన అందరికీ తెలుసు,